చిన్నస్వామిలో కింగ్ షో 206 టార్గెట్ని ఉఫ్ఫని ఊదేసి గుజరాత్ను చిత్తు చేసిన ఆర్సీబీ. కింగ్కే మళ్ళీ ఆరెంజ్ కిరీటం. ఇంతకీ ఆర్సీబీ ఈ గెలుపుతో ఏ ప్లేస్లో ఉంది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ మళ్ళీ ఆరెంజ్ కిరీటాన్ని అందుకున్నాడు. ఐపీఎల్లో తిరుగులేని రికార్డులు నెలకొల్పిన విరాట్ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా తన పరుగుల దాహం ఇంకా తీరలేదని నిరూపిస్తున్నాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటికే ఒకసారి ఆరెంజ్ క్యాప్ను అందుకున్న కింగ్ మళ్ళీ తన క్యాప్ను తిరిగి దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్పై వన్ మ్యాన్ షోతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా టాప్ స్కోరర్గా కూడా నిలిచాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ మధ్య రసవత్తర పోరు జరిగింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 58 బంతుల్లో 11 ఫోర్లు 5 సిక్సర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే భారీ టార్గెట్తో దిగిన ఆర్సీబీని విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ముందుకు తీసుకెళ్లారు. ఈ ఇద్దరు కలిసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆఖర్లో కృణాల్ పాండ్యా హిట్టింగ్తో ఆర్సీబీని 18.5 ఓవర్లోనే విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కేవలం 44 బంతుల్లోనే 8 ఫోర్లు 4 సిక్సర్లతో 81 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సెంచరీ చేస్తాడనుకున్న కింగ్ జేసన్ హోల్డర్ బౌలింగ్లో షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్కి తగిలి వికెట్ తగలడంతో అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడినటువంటి కోహ్లీ 3 హాఫ్ సెంచరీలతో ప్రజెంట్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడినటువంటి కోహ్లీ వరుసగా 69, 28, 32, 50, 49, 19, 81 పరుగులతోటి 328 పరుగులు చేశాడు. దాంతో 328 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన కోహ్లీకి మ్యాచ్ అనంతరం ఆరెంజ్ క్యాప్ అందజేశారు. ప్రజెంట్ ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసినటువంటి ప్లేయర్లను చూస్తే కోహ్లీ టాప్ ప్లేస్లో ఉండగా అభిషేక్ శర్మ 323, హెన్రిచ్ క్లాసన్ 320, శుభ్మన్ గిల్ 297, సంజు శాంసన్ 293, వైభవ్ సూర్యవంశీ 254 పరుగులతో ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కి దిగినటువంటి గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనింగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ సెంచరీ స్కోర్ చేశాడు. అయితే ఓ స్టేజ్లో ఈజీగా 230+ రన్స్ చేసేలా కనిపించినటువంటి గుజరాత్ను ఆర్సీబీ బౌలర్లు తక్కువ స్కోర్కే పరిమితం చేశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏ స్టేజ్లోనూ ఇబ్బంది పడలేదు. 3వ ఓవర్లో చివరి బంతికి జాకబ్ బెథెల్ 14 రన్స్తో అవుట్ అయ్యాడు. ఈ వికెట్ తర్వాత అసలు విధ్వంసం స్టార్ట్ అయింది. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 81 రన్స్, దేవదత్ పడిక్కల్ 27 బంతుల్లో 55 రన్స్ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో ఆర్సీబీ విజయం దిశగా అడుగులు వేసింది. వీరిద్దరూ రెండో వికెట్కు 59 బంతుల్లో ఏకంగా 115 పరుగులు జోడించారు. జట్టుకు విజయాన్ని ఖరారు చేశారు. చివరిలో వికెట్లు పడిన కృణాల్ పాండ్యా 12 బాల్స్లో 23 రన్స్ లాంఛనాన్ని కంప్లీట్గా ఫుల్ చేశాడు. ఇక దీంతో ఆర్సీబీ 18.5 ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది. కాగా ఈ సీజన్లో తమ హోమ్ గ్రౌండ్ అయినటువంటి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ 5 మ్యాచ్లు ఆడింది. మరో 2 హోమ్ లీగ్స్ మ్యాచెస్లను కూడా ఆ జట్టు రాయ్పూర్ వేదికగా ఆడనుంది. అయితే చిన్నస్వామిలో ఆడినటువంటి 5 ఆర్సీబీ 4 మ్యాచ్లో గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో మాత్రం ఓడిపోయింది. ఇక ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్ 2 ప్లేస్కి దూసుకెళ్లిపోయింది. ఆ జట్టు ఖాతాలో ప్రజెంట్ 10 పాయింట్లతో +1.101 నెట్ రన్ రేట్ ఉంది. అయితే గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్ల్లో 3 విజయాలతో 7వ ప్లేస్లో నిలిచింది. ఇకపోతే చిన్నస్వామి స్టేడియంలో ఆడినటువంటి 5 ఆర్సీబీ 4 మ్యాచ్లో గెలిపింది కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఒక్క మ్యాచ్లోనే ఓడిపోయింది కాబట్టి ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఇప్పుడు టాప్ 2 ప్లేస్లోకి అయితే దూసుకెళ్ళిందని అయితే చెప్పొచ్చు. బట్ నిన్న మ్యాచ్ చూసిన వాళ్ళకి మాత్రం కింగ్ షో కంప్లీట్గా కనిపించేసింది. అది కూడా హోమ్ గ్రౌండ్. గతంలో 2025 సీజన్లో ఈజీగా హోమ్ మ్యాచెస్లో పెద్దగా ఆర్సీబీకి కలిసి రాలేదు. బట్ ఈ సీజన్లో మాత్రం కంప్లీట్గా 5 మ్యాచెస్లో ఏకంగా 4 గెలిచారు. ఇది కొంచెం వాళ్ళకు కొంచెం ప్లస్ అయ్యేటువంటి విషయమే. బట్ చిన్నస్వామి స్టేడియం అంటే డెఫినెట్గా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. బట్ ఆ ఎమోషన్ చాలా బాగా క్యారీ చేస్తూ ఈజీగా ఆ మ్యాచ్ను కూడా గెలిచేశారు. బట్ ఈసారి ఈజీగా ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో టాప్ 4కు ఉన్నటువంటి టీమ్స్ ఏదైతే ప్లే ఆఫ్స్కి వెళ్తాయో అవి చాలా చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ఆబ్వియస్గా పంజాబ్ అండ్ దాని తర్వాత ఆర్సీబీ 2 కూడా ఫస్ట్ 2nd ప్లేస్ని ఎప్పటికప్పుడు దక్కించుకుంటూనే ఉన్నాయి. బట్ దాని తర్వాత హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఉంది అండ్ 4th ప్లేస్లో రాజస్థాన్. బట్ ఇప్పుడున్నటువంటి పొజిషన్ చూస్తే ఈ ఆర్డర్లో ఉంది. ఇక ముంబైకి కేకేఆర్కి పెద్దగా ఛాన్సెస్ లేవు కాబట్టి మిగతా టీమ్స్ ఏమైనా మ్యాజిక్ చేస్తే ముందుకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం టాప్ 4లో అటు హైదరాబాద్, రాజస్థాన్, దాని తర్వాత ఆర్సీబీ, పంజాబ్ ఈ 4 మాత్రమే ఉండే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా కనిపిస్తున్నాయి. సో మరి ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అయితే డెఫినెట్గా ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ విరాట్ కోహ్లీ ఈ రోజు వరకే ఆరెంజ్ క్యాప్, ఎందుకంటే నైట్ వరకు మ్యాచెస్ జరిగింది వచ్చింది. బట్ దీంట్లో కేవలం 5 రన్స్ మాత్రమే తేడాతోటి అభిషేక్ శర్మ అండ్ ఇంకొక 8 రన్స్ తోటి హెన్రిచ్ క్లాసన్ ఇద్దరు ఉన్నారు. సో ఈ మ్యాచ్లో కనుక వీళ్ళిద్దరు కనుక పర్ఫామ్ చేస్తే మాత్రం ఆబ్వియస్గా ఆరెంజ్ క్యాప్ మళ్ళీ షిఫ్ట్ అయిపోయేటువంటి ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. సో మరి ఈ రోజు రాజస్థాన్ వర్సెస్
హైదరాబాద్ మ్యాచ్లో ఎవరు ఎక్కువ స్కోర్ కొడితే మళ్ళీ ఆరెంజ్ క్యాప్ కోహ్లీ దగ్గర నుంచి వేరే ప్లేయర్ అయితే తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అందులో ఇద్దరికి ఛాన్స్ ఉంది, అది అభిషేక్ శర్మ అండ్ దాని తర్వాత హెన్రిచ్ క్లాసెన్. సో చూడాలి మరి వీళ్ళిద్దరిలో ఎవరికి క్యాప్ వస్తుంది అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం డెఫినెట్గా ఈవినింగ్ వరకు అయితే మనం వెయిట్ చేయాలి. సో మరి ఆర్సీబీ హోమ్ గేమ్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.